మేడం మీరు చెప్పండి, విజన్ 2047 అనుకుంటూ ఈసారి పక్క రాష్ట్రాలతో కాదు మన పోటీ, దేశంతోనే మన పోటీ అని చెప్పి ఇటు లోకేష్ గారు ఇటు చంద్రబాబు గారు కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా గతంలో విజన్ 2020 అన్నప్పుడు మనం చూసాం ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి అని. కానీ విజన్ 2047 వచ్చేసరికి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మరి పరిశ్రమలు తీసుకురావడం అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే పూర్ టు రిచ్ అని చెప్పి బాబు గారు ఎవరైనా రిచ్ ఉన్న వాళ్ళు ఒక పూర్ పీపుల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివిపించడం, ఒక పారిశ్రామికంగా వాళ్ళకి చేయూతనివ్వడం చేస్తే, సో ఈ కాన్సెప్ట్ నుంచి కూడా చాలామంది నుంచి ప్రశంసలు అయితే లభిస్తున్నాయి. సో విజన్ 2047 గురించి మీరేం చెప్తారు? వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ ఈ మూడింటి కలయికే విజన్ 2047. యాక్చువల్గా 1999లో విజన్ 2020 రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు. 95 నుంచి 99 వరకు ఖజానా ఖాళీగా ఉంటుంది. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ టైం. సో 2000 ఎప్పుడైతే 2020 అన్నారో, మీరు ఇందాక చెప్పినట్టుగా చాలామంది నవ్వారు, ఈయనేంటి 2020 అంటారేంటని. అయితే హైదరాబాద్ ఎప్పుడైతే ఐటీకి పునాది పడిందో ఆర్థికంగా ముందంజలోకి వచ్చింది హైదరాబాద్. అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే చెప్పాలి మనం. అదేవిధంగా ఈ 2047లో అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనకి 5.5 మిలియన్ ఇంతమంది ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్. అంటే ప్రతి 27 మంది ఉద్యోగస్తుల్లో ఒకళ్ళు ఐటీ ఎంప్లాయీ ఉన్నారనమాట. సో వీళ్ళకి ఇప్పుడు అంటే మీకు తలసరి ఆదాయం పెరగాలి, తర్వాత రాష్ట్ర ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం రాష్ట్రం పరంగా అలాగే కేంద్రం పరంగా. ఇప్పుడు వికసిత భారత్ అని ఏదైతే బీజేపీ చెప్తోందో, మన తెలుగుదేశం కూటమి ఏం చెప్తోందంటే స్వర్ణాంధ్రప్రదేశ్ అంటోంది. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా డిజిటల్ మయం చేయడం, పేమెంట్స్ అనేవి క్యాష్ రూపంలో ఏవి ఇంకా చేయరు. 2047కి వీళ్ళు తీసుకొచ్చేవన్నీ కూడా నెక్స్ట్ ప్రభుత్వం అంటే దుర్మార్గులు కాకపోతేనే అమలు చేస్తారు అని ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను తీసుకొచ్చిన ఈ సంస్కరణలన్నీ ఇప్పుడు ముఖ్యంగా తాగునీరు కావాలండి, దాని మీద దృష్టి పెడతారు. తర్వాత మీరు అన్నారు ఒక్కొక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తని. మీరు మొన్న చూస్తే కనుకైతే వీళ్ళు పాఠశాలలకు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఆయన ప్రతి ఒక్క ఉపాధ్యాయురాయల్ని, తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ తల్లుల్ని అడిగారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారా, మీరేం చేస్తున్నారు, మీరేం చదువుకున్నారు, ఒక్కొక్కరిని ప్రశ్నించారు. మీకు గుర్తుంటే, నువ్వు పని చేస్తావమ్మా, నీకు నేను ఆర్థికంగా వనరులు సమకూరుస్తాను, 2-3 గంటలు నువ్వు పని చేయగలవా అంటే నీకు శిక్షణ ఇప్పిస్తాను అంటున్నారు ఆయన. అది అంటే ఉద్యోగ కల్పన అంటే ఎక్కడి నుంచో అందని మామిడి పళ్ళు తీసుకురావక్కర్లా, నీకుండే నీ పరిసరాల్లో నీకు నీ సమయాన్ని ఎంత కేటాయిస్తావో చూసుకుని, అంటే నీ పిల్లల్ని చూసుకుంటూ, నీ కుటుంబాన్ని చూసుకుంటూ, నీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ నువ్వు నెలకి కొంత సంపాదించుకుంటావు. అది నీ చేతుల ఖర్చులకి రావచ్చు, లేదు నీ పిల్లలకి ఏమైనా కొనిపెట్టడానికి పనికి రావచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే అది. ఇప్పుడు నువ్వు డిగ్రీ చదవకలు, నువ్వు 10th చదివావా, ఓకే, నీకు ఏదైనా స్కిల్ కావాలా, ఆ స్కిల్ నేర్పిస్తారు. ఆ స్కిల్తో పాటు ఓకే నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు, నీ ఆదాయం ఆ రకంగా పెంచుతారు. 2-3 గంటలు నువ్వు పనిచేస్తావు అనుకోండి, 2-3 గంటలు రోజుకి ఆవిడ పని చేయగలిగితే నెలకి కొంత ఆదాయం ఇస్తారు. 10,000 రావచ్చు, 8,000 రావచ్చు. కానీ ఒక ఊర్లో ఉంటూ అది ఆవిడకి ఒక గ్రామంలో అది ఎక్కువే కదా, అది ఆవిడ పోషణకి సరిపోవచ్చు, లేదు రేపొద్దున పిల్లల భవిష్యత్తుకి సరిపోవచ్చు. ఇదండి కావాల్సిన థింకింగ్. అంటే నీకు ఎక్కడో నీకు హైదరాబాద్లో ఉద్యోగం ఇస్తాను, లేకపోతే బెంగళూరులో ఉద్యోగం ఇస్తాను, ఇవి కాదు కావాల్సింది. ఈరోజు మీకు తీసుకుంటే కనుకైతే తమిళనాడు, తెలంగాణ, తర్వాత కర్ణాటక, ఈ 3 నెంబర్ 1లో ఉన్నాయి ఐటీలో. మీకు ఐటీ ఎంప్లాయీస్ని ఇవ్వడంలో, ఐటీ ఉద్యోగాలు కల్పించడంలో బెంగళూరు నెంబర్ 1లో ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి, ఇప్పుడు ఎక్కడైతే తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారో వేరే ప్రాంతాల్లో, తెలంగాణలో కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు తీసుకురావాలి. అంటే అక్కడికి మొత్తం ఈ గూగుల్ కావచ్చు, ఈరోజు అన్నీ వస్తున్నాయి కదా, ఇన్ఫోసిస్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్, అమెజాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి ఈరోజు క్యూ కడుతున్నారు. వీళ్ళందరూ కనుక అక్కడ వాళ్ళ వ్యాపార సంస్థలు నెలకొల్పితే, అంటే ఐటీ సంస్థల్ని, ఈ ఎంప్లాయీస్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. తెలుగు వాళ్ళందరూ అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు వాళ్ళు,
తెలంగాణ కావచ్చు, పూణే కావచ్చు, లేదు తమిళనాడు కావచ్చు, లేదు కర్ణాటక కావచ్చు, నోయిడా కావచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చేసారనుకోండి, వాళ్ళకి ఎంత కంఫర్ట్ అంటే ఖర్చులు తగ్గుతాయి. ఫస్ట్ ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. తర్వాత తన ఊర్లో తను ఉంటారు. లేకపోతే ఎట్ ద సేమ్ టైం ట్యాక్సులు మన రాష్ట్రానికి వస్తాయి. ట్యాక్సులు ఎందుకు చెల్లిస్తున్నాం మనం? ఆ ట్యాక్సులు మళ్ళీ ప్రజలకే అవి ఉపయోగపడతాయి కాబట్టి, అంటే రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఎంప్లాయీ తనకు తెలియకుండానే భాగస్వామి అవుతాడు. అంటే విజన్ అంటే ఏమీ లేదండి. విజన్ అంటే ఎక్కడో కొండ మీద కోతి కాదు. విజన్ అనేది మన చుట్టూ ఉండేదాన్ని, ఆ వనరులని ఎలా ఉపయోగించుకోవాలి అనేదే చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఉంటుంది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మనం కళలు కనాలి, ఆ కళలని మనం నిజం చేసుకోవాలి, కళలు చేసుకోకూడదు. దాన్ని, ఆ సూత్రాన్ని నేను బాగా వంటబట్టించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆర్థికంగా ఫస్ట్ మీకు అసలు ఒక మార్గం చూపించింది పివి నరసింహారావు గారు. అయితే బికాజ్ ఆఫ్ నరసింహారావు గారు ఇవాళ ఇవన్నీ అండి. దాన్ని అందిపుచ్చుకుని అమలు చేయడంలో ఈరోజు నెంబర్ 1లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. సో పివి నరసింహారావు గారి ఆర్థిక దృష్టి ఏదైతే ఉందో దాన్ని ఇవాళ సాఫల్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మనం ఇద్దరిని తలుచుకోవాలి ఎప్పుడు కూడా. సో ఆర్థికంగా ఈరోజు మనం 5వ స్థానంలో ప్రపంచంలో ఉన్నామంటే దానికి కారణం పివి నరసింహారావు గారు, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకి విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అయినా, వికసిత్ భారత్ 2047 అని ఇవాళ మోదీ గారు చెప్పినా, ఇదంతా కూడా డిజిటల్ యుగంగా మారబోతోంది. మీకు ఇంకా క్యాష్ ఉండదు ఎక్కడా కూడా. మీకు క్యాష్ ఎక్కడ చూసాం మనం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం చెల్లింపుల్లో మనం క్యాష్ అండ్ క్యారీ విధానం చూసాం, డిజిటల్ ఉన్నప్పటికీ. కానీ ఇంక మీదట అలా కుదరదు. కాబట్టి ఈరోజు మనం పల్లెటూళ్ళలో చూస్తున్నాం కదండి, ప్రతి వాళ్ళు డిజిటల్ వాడుతున్నారు చక్కగా. అందుకని ఇది కొత్త కాదు ఎవరికి కూడా. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం విస్తరించాలి, టెలిఫోన్ సౌకర్యం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఈ విజన్లో ఇవన్నీ కూడా వస్తాయి మనకి. తర్వాత ఈ టిట్కో ఇళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రతి ఒక్కటి, అంటే నీకు ఒక కూడు గూడు గుడ్డలాగా వీటిని ప్రతి ఒక్కరికి అందించాలి. నీరు కూడా అందించాలి, రక్షిత నీరు అనేది. ఎందుకంటే నీరు లేకపోతే మనిషి లేడు కాబట్టి మనకి ఎప్పుడైతే తాగునీరు దొరుకుతుందో అప్పుడు మనిషి ఆహారం ఉండి తాగటానికి నీళ్లు ఉంటే బుర్ర ఆటోమేటిక్గా పనిచేస్తుంది. కాబట్టి మన ఎదుగుదలకి ఇవన్నీ చాలా ముఖ్యం. కాబట్టి మనిషి మానసిక ఎదుగుదలకు కావచ్చు, శారీరక ఎదుగుదలకు కావచ్చు, ఇవన్నీ అవసరం. కాబట్టి ఒక నిశ్చింతగా మనిషి ఉండి తన పనిని తాను సక్రమంగా చెయ్యాలి అంటే ఇటువంటి విజన్ చాలా అవసరం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒడిసి పట్టుకున్నారండి, దాన్ని అమలు చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2047కి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో, లేదు మన భారతదేశ పటంలో నెంబర్ 1లో ఉంటుందని ఆశిద్దాం. మేడం, చంద్రబాబు గారు ఈ 2047 విజన్ కోసం ఎంతో సంకల్పంతో పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన కేంద్రం నుంచి ఏదో ఒకటి తీసుకొస్తున్న పరిస్థితి. అండ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా మోడీ గారికి విజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారని కూడా మనం వింటూ ఉన్నాము. ఇక మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయన చేస్తున్న ఈ కృషి, వస్తున్న కంపెనీలు, చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ని చూసి ఇప్పుడు వస్తున్న కంపెనీలన్నీ కూడా, సో ఆయన సంకల్పించినట్టు 2047 వరకు కూడా అవసరం లేదు, అంతకు ముందే ఈ కళ సాకారం అవబోతుంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే సిబిఎన్ అనేది ఒక బ్రాండ్, ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అనే పేరుతోటే మీకు ఏదైనా జరుగుతుంది. ఇంకొక మాట, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓన్లీ అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు అనడం కూడా చాలా పొరపాటు. ఆయన క్లియర్ కట్గా మీకు ఈ విజన్ 2047 గురించి మాట్లాడినప్పుడు మేము అన్ని జిల్లాల అభివృద్ధి మీద దృష్టి పెట్టామని చెప్పారు. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడింటి మీద ఆయన నడుస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు, చేసేది చెప్తారు. ఆయన రెండూ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇవాళ ఆయన ఇప్పుడు ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ఈ విజన్ 2047 రూపకల్పనలో 10 సూత్రాలు చెప్పారు. ముందు ఒకసారి అవి చూద్దామండి. 17 లక్షల మంది సమాచార భాగస్వామ్యం, తర్వాత మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం, ఇవే ఆయన ధ్యేయం అన్నమాట. శిక్షణ అంటే నైపుణ్య శిక్షణ మనం చెప్పాము ఆల్రెడీ. సో దానికోసం ఒక యూనివర్సిటీయే పెట్టాలని చూస్తున్నారు. తర్వాత పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యం. తర్వాత పెట్టుబడి తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలు. తర్వాత అదానీ అంశంలో వాస్తవాలను బట్టి ఏం చేయాలో మేము నిర్ణయిస్తామని చెప్పారు ఆయన. తర్వాత గత పాలకులు ఏదైతే ఏపీ బ్రాండ్ని దెబ్బతీశారో
దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తాను అని చెప్పారు. తర్వాత చరిత్రలో ఎవరూ చేయనని తప్పులు ఎవరు చేశారు? వైసీపీ చేసింది. రౌడీ రాజకీయాలతో పెట్టుబడిదారులు రాకుండా చేశారు వాళ్ళు. కాబట్టి దాన్ని మారుస్తాను అని చెప్పారు ఆయన. నేను టీం లీడర్గా ముందుండి రాష్ట్రాన్ని నడిపిస్తాను, 5వసారి ముఖ్యమంత్రిగా శాసనసభకు ఖచ్చితంగా వస్తాను అని ఆయన ఆ రోజు అనౌన్స్ చేశారు. సో మొత్తానికి స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ప్రజెంటేషన్ సమయంలో వారు ఈ పాయింట్స్ అన్నీ చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆయన ఒక ఉద్విగ్నతతో మాట్లాడారు. ఒక రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పెట్టిన ముఖ్యమంత్రికి వాళ్ళు చెయ్యలాని ఘోరాలు చేసి ఆయన ఒక జైల్లో పెట్టి 53 రోజులు అన్యాయంగా, తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రజల ముందు వాస్తవాలను పెట్టాక ప్రజలు అసలు వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో గ్రహించుకున్నాక తెలుగుదేశం కూటమికి 164 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాక మీరు చెప్పినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ముందున్న కర్తవ్యం ఏంటంటే తనను గెలిపించుకున్న ప్రజలకి ఏదో ఒక రకంగా తన రుణాన్ని తీర్చుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అది ఏంటది? రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, భరోసా. అంటే ముఖ్యంగా భయం గుప్పిట్లో వాళ్ళు బతికారు. ఈరోజు భయం లేదు. మీరు ఓపెన్గా మాట్లాడగలిగితే మీకు భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చాడు ఆయన. 5 ఏళ్ళు రాష్ట్రం ఏ రకంగా ఉంది, 6 నెలల్లో రాష్ట్రం ఏ రకంగా ఉంది అనేది మనం చూస్తున్నామండి. కాబట్టి ఖచ్చితంగా 2047 అక్కర్లేదు. ఇంకొకసారి ఆయన 2029 ముఖ్యమంత్రి అయితే 34కి ఆయన 2047కి ఏదైతే ఆయన కలలు కంటున్నారో ఆ కళలను నిజం చేస్తారండి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిలో ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు మనం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.